నిజమే, నిజమే. ప్రభువునందు ఒక వ్యక్తి లేకపోతే, క్రీస్తునందు ఒక వ్యక్తి విశ్వసించకుండా, క్రీస్తునందు లేకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి శిక్ష ఉంది. ఏంటి ఆ శిక్ష? ఏంటి అసలు ఆ శిక్ష? నరకము అనే శిక్ష. మీరు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చూడండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రక్షింపబడును, శిక్ష విధింపబడును అన్న దగ్గర శిక్ష అంటే ఏమర్థమవుతుంది? నరకం. అది ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల శిక్ష ఎలాగూ తప్పించుకుందుము? 2వ అధ్యాయం 3వ వచనం హెబ్రీ పత్రిక. ఇవన్నీ కూడా బైబిల్లో మనకు కనపడుతున్నాయి. ప్రభువునందు విశ్వాసం ఉంచకపోవటం, పాపంలో ఉండటం, చెడులో ఉండటం, లోకంలో ఉండటం, సాతానుతో చేయి కలిపి పాపాన్ని, లోకాన్ని అనుభవిస్తూ ఆనందంగా వాటిల్లో కొనసాగుతున్నప్పుడు శిక్ష కాకపోతే పరలోకం ఎలా దొరికింది? నరకం కాకపోతే స్వర్గం ఎలా లభిస్తుంది? తిరుగులేని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, క్రీస్తునందు లేకపోతే శిక్ష ఉంది అన్నాడు. మరి క్రీస్తునందు ఉంటే శిక్ష లేదు, శిక్ష లేదు.